ఒంగోలు మంగమూరోడ్డు శ్రీ అచలానంద ఆశ్రమంలో ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో 3వ రోజు బుధవారం దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని అన్నపూర్ణ మహాదేవిగా శ్రీ గోవిందమాంబ మహాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు భారీగా హాజరై అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆదిశంకరుడు మనకు చేసిన హితోపదేశం ఇది. దీన్ని మన అందరం కూడా పాటించుకుంటూ ఆ తల్లి మనకి ఏ విధంగా వివిధ రూపాలలో కటాక్షిస్తున్నది అనేటువంటిది అన్నపూర్ణ శతకం అనేటువంటి ఒక శతకం. దానిలో నుంచి మనం ఒక చిన్న మాట గుర్తు చేసుకొని ముందుకు పెడదాం. అన్నములే పరబ్రహ్మమని ఆరాటంబు విరచి అన్నపూర్ణ శివరామణి అణిముత్యంబునన్ను కాపాడు కలుగునప్పుడు అన్నముల కన్నా కరుణ కలుగకపోరా అన్నపూర్ణ నిన్ను ఆశ్రయించిన వారికి అన్ని విధముల అనుగ్రహములు. ఆ అన్నపూర్ణాదేవి యొక్క దయ ఎవరి మీదైతే సంపూర్ణంగా ఉంటుందో వారికి ఏ విధమైనటువంటి ఇతర బాధలు,
మన జీవితంలో మనం ఏది సంపాదించినా కూడా మనకు సామెత చెప్తూ ఉంటారు చూడండి, మనం ఏం చేసినా కూడా ఎన్ని పాటలు పడినా ఈ పొట్టకూటి కోసమే ఆ పాటలు అంటూ ఉంటాం కదా. 1000 విద్యలు నేర్చినా దేనికోసం నేర్చుకున్నాం? మనం కేవలము ఆ పొట్టకూటి కోసమే నేర్చుకున్నాం. అది లేనప్పుడు అసలు ఏ పని చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదుగా. కనుక అన్ని పనులకి మూలమైనటువంటిది ఏమిటి అంటే ఈ అన్నాన్ని సంపాదించుకోవటం అనేది. కాబట్టి అన్నము అంటే ఏదో తినేసామా, చేతులు కడిగేసుకున్నామా అనేది కాదు. అన్నం అంటే ఆ అన్నం అంటే ఏంటో మనకి స్పష్టంగా ముందు అర్థం చేసుకోవాలి. ఈ అన్నము అంటే పరబ్రహ్మ తత్వము. ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం జీర్ణం చేసుకోవటము. అన్నము అనంటే మనకి సకల సౌభాగ్యములు సంప్రాప్తింప చేసుకోవటము. ఆ సకల సౌభాగ్యాలని మనం సంపూర్ణంగా మనలో ఆవహింప చేసుకోవటము. ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కేవలము నోటికింత చెత్త దొరికేసింది కదా దాన్ని ఉంపుమ్ అంటాం మనం. ఉంపుమ్ అంటే ఏమి అర్థమో ఊరికే అలా తినేయటం, అలా కాదు. మీరు అన్నం తినటానికి ఒక పద్ధతి చెప్పారు మన పెద్దవాళ్ళు కదండి. ఇప్పుడు అమ్మవారికి మనం నివేదన చేస్తూ ఉంటాం. ఆ నివేదన చేసేటప్పుడు ఏం చెప్తాం మనం? ఓం అమృతమస్తు అమృతోపమస్తు అమృతం పరీక్షించామి అంతేనా? మనం ముందుగా చెప్తాం. ఏమంటున్నా మనం ఏదైతే ఈ అన్నాన్ని స్వీకరిస్తున్నామో ఈ స్వీకరించేటువంటి అన్నం ఎటువంటిది అంటే అమృతమయమైనది. గృహిణికి కూడాను పూజ్యురాలైనటువంటి దానివి నువ్వు. ఎవరన్నా మనకి బాగా కడుపు నిండా అన్నం పెట్టారనుకోండి, ఏమంటారు మీరు? అవునా? కాబట్టి మనకు అన్నం పెట్టే ప్రతి తల్లి కూడా ఎవరు? అన్నపూర్ణ స్వరూపిణి. ఆ తల్లులందరూ కూడాను అన్నపూర్ణ స్వరూపులే. అందుకని మనకి ప్రాచీన కాలంలో ఒక మంచి పద్ధతి ఉండేదండి. ఈ కాలంలో దాన్ని కొద్దిగా అవహేళన చేస్తున్నారు కానీ అది ఈరోజు రమేష్ కృష్ణ గారు నెక్స్ట్ జన్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారు, వారు బహుభాషా కోవిదులు, మహాపండితులు. తిరుపతి దేవస్థానంలో జరిగే ప్రతి కార్యక్రమంలో వారి యొక్క ప్రవచనం జరుగుతుంది. చాలా సరళ స్వభావం, విద్వత్ కలిగినటువంటి వారు. కానీ అవినీతికి వైకల్పించకుండా సాధారణంగా ఉండేటటువంటి మహనీయుడే. అంచేత ప్రశంసలు చూస్తాను. ఎందుకంటే నేను పండితుడు కాదు, వారు పండితుడు. అలాంటి వాళ్ళ మాటలు మనం నేర్చుకోవచ్చు. నాలాంటి వాళ్ళు ఇలా వారు చెప్పారే, 4 సంవత్సరాల నుంచి అన్నపూర్ణదేవి వస్తున్నాను. అన్నపూర్ణ పిలుస్తుంది వారు, నేను పిలవట్లేదు. అమ్మవారే పిలుస్తుంది. అన్న బ్రహ్మ, అంత్య బ్రహ్మ, భోక్త బ్రహ్మ. వారు చెప్పిన విషయంలో చెప్పారు. మళ్ళీ నేను దాని గురించి మాట్లాడే కాకుండా అన్న బ్రహ్మ, అంత్య బ్రహ్మ, భోక్త బ్రహ్మ అని చెప్పారు. అన్న బ్రహ్మస్వరూపం, అంత్య బ్రహ్మ వడ్డించే వ్యక్తి బ్రహ్మస్వరూపం, భోక్త బ్రహ్మ భోంచేసే వ్యక్తి బ్రహ్మస్వరూపం. ఇప్పుడు వడ్డించే వ్యక్తులంతా మీరు, భోంచేసే వ్యక్తులంతా మీరు కదా. అందుకని చెప్పారంటే భార్యాభర్తలు కూడా భోంచేసేటప్పుడు దైవభావంతోనే భోంచేయాలి చెప్తారు. వడ్డించేటప్పుడు వడ్డించేటువంటి మాతృమూర్తి అన్నపూర్ణాదేవి, భోంచేసే వ్యక్తి పరమేశ్వరుడు కదా. భోంచేయబడే పదార్థం బ్రహ్మస్వరూపం. బ్రహ్మం అంటే శివుడేగా, ఆమె బ్రహ్మమేగా. ఈ 3 బ్రహ్మస్వరూపమైనప్పుడు మీరు రాజకీయాలు మాట్లాడుకుంటూ భోంచేయడము, టీవీ ఆన్ చేసి భోంచేయడం, లోకాప్రమాణాలు చేసుకుంటూ భోంచేయడం సహజంగా జరిగే విషయం. ఇది జరగకూడదు. ఎందుకు జరగకూడదంటే మీరు రాక్షస సంతానం ఇస్తున్నారు మన ప్రపంచానికి. సమాజానికి మాతృమూర్తులు రాక్షస సంతానం ఇస్తున్నారు. ఎందుకు రాక్షస సంతానం ఇస్తున్నారంటే భోంచేసేటప్పుడు ఆలోచన లేదు, నడిచేటప్పుడు ఆలోచన లేదు, పండుకునేటప్పుడు కూడా ఏ సెల్ ఫోన్ చూసుకొని నిద్ర పట్టకపోతే చూడకుండా విషయాలతో చూసి పడుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వినకుండా విషయాలు కూడా చాలా మంది ఉంటున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. ఒక పిల్లవాడు మనం చూసారా, 10th క్లాస్ చదివే పిల్లవాడు 5th క్లాస్ చదివే అమ్మాయిని 14 కత్తిపోటుతో చంపేశాడు. 14 కత్తిపోటు. వాడు ముందే రాసుకున్నాడు.
హత్య చేస్తే ఎలా చేయాలి, ఇంట్లో వెళ్ళి దొంగతనం చేసి వచ్చేటప్పుడు ఎవరైనా అడ్డుపడితే వాళ్ళు ఎలా ఎదిరించాలి, దొరకకుండా ఎలా వెళ్ళాలి, పోలీసులు దొరికితే ఎలా ఉండాలి, కొత్త రాసి పెట్టుకున్నాడు వాడు. 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు పిల్లవాడు, 10th క్లాస్ పిల్లవాడు. దేనిలో తెలుసా వాడు ఏం చెప్పాడు పోలీసులకి, నేను సెల్ ఫోన్ చూసి నేర్చుకునేది అంతా చెప్పాడు. మీరేమో ఉయ్యాల పిల్లవాడి సెల్ ఫోన్ ఇస్తుంటుంది కదా. పూర్వం మేము చిన్నపిల్లమైనప్పుడు ఉయ్యాలేసి దాంట్లో గిలక్కాయలు కట్టి పిల్లలు ఆడించేవాడు. మీరు అంతట్లో వచ్చిన వాడే. మీరు మాత్రం మీ పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తున్నారు అంటే పుట్టుకతోడే సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం. ప్రమాదకరమైన విషయం. అది అక్కడ ఉంచండి. ఫోన్ చేసేటప్పుడు పవిత్ర భావంతో ఫోన్ చేస్తే అది అంటే సప్తధాతులుగా మారుతుంది. మనం ఫోన్ చేసినప్పుడు ఆహారం ఈ సప్తధాతులుగా మారినటువంటిది పవిత్ర భావజాలంతో ఉంటుంది. అప్పుడు సంతానం ఉత్పత్తి చేసే వయసులో ఉన్నవాడైతే సాత్విక సంతానం వస్తుంది. లేదు సంతానం కలిగిన తర్వాత అయితే ఆ బిడ్డలు సాత్విక స్వభావంతో వస్తారు. తర్వాత బిడ్డలు పెంచే మనం సాత్విక స్వభావంతో ఉంటాం. అందరి సాత్విక స్వభావంతో ఉంటే రాజసం తామసం ఎక్కడి నుంచి వస్తుంది కదా? ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. మీరు పూర్వం మాతృమూర్తులు భోజనం చేసేటప్పుడు భోజనం ఉండేటప్పుడు ఏం చేసేవాడు తెలుసా? ఏ భారతం రామాయణానికి సంబంధించిన పాటలు పాడుకుంటున్నాం, అది కీర్తనలు వింటున్నాం, ఆ భావజాలంతోనో వంట చేసేవాడు. ఒక గర్భిణీ స్త్రీ ఉంటే వాడికి మహాభారతం నుంచి చదువుకోమని చెప్పేవాడు, లేదా రామాయణం చదువుకోమని చెప్పేవాడు. వాడు టీవీ రిమోట్ ఇచ్చి నువ్వు టీవీ చూసుకుంటూ కూర్చో, బెటర్ తీసుకోమని చదువుతున్నామా? ఆ అమ్మాయి టీవీ ఏం పెడుతుంది? ఏమైనా 13, 14 భక్తి ఛానల్స్ ఉన్నాయి. ఇదేమైనా పెట్టి చూస్తున్నామా? పెట్టలేదు. కాబట్టి ఏంటి? లోపల నుంచి వచ్చే సంతానం ఏమొస్తుంది మనకి? నువ్వు ఇవాళ గర్భస్థ స్త్రీగా ఉన్నప్పుడు నువ్వు ఏ భావజాలంతో ఉంటావో నీ సంతానం అదే భావజాలంతో పైకి వస్తుంది. మీ పిల్లలకంత నేర్పడింది కదా. కానీ ఏంటి మనకి? మన మహాభారతం ఉంది కదా, అభిమన్యుడు లోపల ఉండగానే పద్మవ్యూహాన్ని ఛేదించడం నేర్చుకున్నాడు అర్జునుడు చెప్తే సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు. ఇది మనం చాలాసార్లు మాట్లాడుతున్న విషయం. అంటే గర్భంలో ఉన్న పిండానికి తల్లి యొక్క చర్యలన్నీ స్పృశించబడతాయి, వ్యక్తీకరించబడతాయి. ఆ భావజాలం నాటుకుపోతుంది. అదే వెలుపలికి వచ్చిన తర్వాత వ్యక్తీకరించబడుతుంది. అందువల్ల ఏం చేయాలి? మనం సాత్వికమైన భావజాలంతో ఉండాలి, సాత్వికమైన ఆలోచనతో ఉండాలి. ఒక మాతృమూర్తి బజార్ నుంచి బిర్యానీ తీసుకొచ్చి తినరా, ఇంకా తిన్నానండి అంటే సావరా, చెడిపోరా, రాక్షసుడు అయిపోరా, నీవు తిరిగి నన్ను కొట్టు, నీ నాన్ని కొట్టు, నీ తోబుట్టులు కొట్టు, సమాజాన్ని నాశనం చేయ చెప్పడు. చెప్పండి గ్రీటీ చెప్పండి, దీన్ని చెప్పరు కదా. ఎట్లా మనం భారతదేశంలో పుట్టలేదా? భారతీయ సాంప్రదాయం ఏంటి? ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో చూస్తున్నాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. మీరు పుట్టపర్తి వెళ్ళి చూడండి. బ్రిటిష్ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నారు. వాళ్ళు మీరు వేరే డ్రెస్ వేసుకొని ఆశ్రమాలకు వస్తారు, దేవాలయానికి వెళ్తారు. మరి రేపు రావాలండి, రండి. కాలం మారిపోతుంది, వేరే విషయం. భావజాలం, ఏం భావజాలం ఉండాలి? మీరు ఆశ్రమానికి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకురామంటే సినిమా థియేటర్లో పిల్లల్ని తీసుకెళ్తారు, టీవీ చూసేటప్పుడు పిల్లలు కూర్చోబెట్టుకుంటారు, రాజకీయాలు మాడేటప్పుడు పిల్లలు కూర్చుంటారు, దేవాలయానికి వెళ్ళేటప్పుడు మాత్రం పిల్లలు తీసుకురారు. ఇటంతా మన సమాజం కదా. వచ్చాడు ఇది ఇలాంటి మహాత్ములు ప్రవచనాలు వెళ్ళేటప్పుడు ఆ పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళని వింటే రేపు పెద్ద అయిన తర్వాత మంచివాడు అవుతాడు. ఆ పిల్లవాడిని మీరు పెళ్లి చేస్తే ఆ ఇంటికి ఒక ముందు వస్తే ఆ ముందు వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే, అమ్మ నా భర్త రామచంద్రమూర్తి నా తల్లికి వస్తలేదు చెప్పగలిగితే పెంచిన తల్లి యొక్క జన్మ ధన్యమైపోయింది. స్వామికి మాతా గోవిందమాంబకు మాత ఈశ్వరీ దేవికి పరిపూర్ణ సిద్ధమూర్తికి శరణ పూజ్యపాల శ్రీ 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 యోగచాంద్ర స్వామి వారికి సకల చరాచరమునకు పార్వతీ నాగస్య పృష్టమపి సంహసానో వైష్ణవేం లోకయమాదయంతాం రాజాధిరాజాయో ఓం తథాత్మా ఓం తత్సత్యం ఓం తత్పురో నమః అంతఃసరత భూతేషు గుహాయాం విష్ణమోర్దశో మన్విత్తం ప్రజాపతి తం తదా భావో జ్యోతిర్షో మృతం బ్రహ్మ పూర్భవస్తవరం నారాయణాయ విద్మహే
वासुदेव वीरनारायणाय विद्महे विराट पुरुषाय धीमहि तन्नो वीर ब्रह्म प्रचोदयात् महादेवी च विद्महे वीर ब्रह्मवत्यै च धीमहि तन्नो गोविन्दमाम्बा प्रचोदयात् सूक्ष्मरूपाय विद्महे अवधूताय धीमहि तन्नो चरान्तगुरु प्रचोदयात् तस्मात् कारुण्यभावेन रक्षरक्षो परमेश्वरी श्री श्री మన ఆశ్రమం నందు శ్రీ వీర గోవిందమాంబ వచ్చేసి